ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రస్తుతం ఉన్న వాటన్నిటిని కనీసం పలకడానికి కూడా ఇష్టం లేదు. అయితే మనకిప్పుడు ప్రస్తుతం కావాల్సినది ఆ ఆత్మశక్తి చేత పైకి ఎగురుతున్న అనుభవం. దాని మీదనే అందరూ ఫోకస్ పెడదాం. మన హృదయం లోపల జరుగుతున్న పోరాటాన్ని మనం జయించగలిగితే, మన శరీరంతో ఉన్న పోరాటాన్ని మనం జయించగలిగితే, మన మనస్సుతో జరుగుతున్న పోరాటాన్ని మనం జయించగలిగితే, మన చుట్టూ ఉన్న యుద్ధాలన్నీ యెహోవా దేవుడు చేస్తారు. మరి నా హృదయంలో ఉన్న పోరాటాలన్నీ నేను ఎలా జయిస్తానక్క అంటారేమో. అది యెహోవాను పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుట వలన మాత్రమే సాధ్యం. మరి ప్రేమ ఎలా పుడుతుంది అంటే, అది ఒక దగ్గర నుంచి కొనుక్కొని వచ్చేది కాదు, అది లోపల నుంచి పుట్టుకొచ్చేది. ఎంత ఎక్కువ ప్రేమిస్తామో ఆయన్ను అంత ఎక్కువగా వర్ధిల్లుతాం. అదొక్కటే సీక్రెట్, వేరొకటి లేదండి. ఆయన మీద ప్రేమ రావట్లేదు అంటే, ఒకనికి ఆకలి పుట్టకపోతే ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాడో, నాకు ఆకలి పుట్టట్లేదు నేను తినలేకపోతున్నాను అని మందులు ఎలా వాడతాడో, అలా పరమ వైద్యుడు పాదాలు పట్టుకోవడం తప్ప వేరొక దారి లేదు. నేను అంటాను, ఆయన మీద ప్రేమ తక్కువ కాకుండా చూసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 3వ వచనం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. చాలండి. ఒకటే ఒక ప్రశ్న ఈరోజు హృదయంలో వేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ షీనార్ దేశంలో ఒక మైదానం ఉంది. కానీ ఈ షీనార్ దేశంలో, అర్థం బబులోను దేశంలో వారికి రాళ్ళు లేవట. రాళ్లకు ప్రతిగా వారికి ఇటుకలే ఉన్నాయి. అంటే మట్టితో చేసుకున్న ఇటుకలే ఉన్నాయి, రాళ్ళు లేవట. ఏ దేశంలోనైనా ఫిజికల్ గా చూడండి, రాళ్ళు లేకుండా ఉంటాయా? మనం ట్రైన్ లో గాని బస్సులో గాని వెళ్తున్నప్పుడు, ఆంధ్రాలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మొక్కలు, కనీసం గడ్డైనా కనిపిస్తుంది. కొంచెం అలా దాటి తెలంగాణ ప్రాంతం ఎంటర్ అయ్యి అలా వెళ్తున్నప్పుడు, హైదరాబాద్ ఎంటర్ అవుతున్న సమయం రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, గుట్టలు గుట్టలుగా రాళ్ళు. ఇంకా మనం బెంగళూరు సైడ్ వెళ్తుంటే కనుక
ఇంకా పెద్ద పెద్ద వింత వింత రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఇలా షీనార్ దేశంలో రాళ్ళు లేవా? రాళ్లే లేవా అసలు? అది మన ముందున్న ప్రశ్న. ఇప్పుడు ఇటుకలు ఉన్నాయి రాళ్ళకి ప్రతిగా. అప్పుడు వాళ్ళు ఏం కట్టినా సరే ఇటుకలతోనే కట్టాలి. మన ఇల్లులు ఇప్పుడు కడుతున్నాం కదా, కనీసం మన చేతిలో కంకర్రాయి ఉందే, అవునా కాదా చెప్పండి? అవును. ఆ, అవును. కనీసం మన చేతిలో కంకర్రాయి ఉంది. ఇటుకలతోనే మనం కూడా కట్టుకుంటున్నాం. అంటే దాని అర్థం కేవలం గోడలు కడుతున్న ఆ ఇటుకలు మాత్రమే అని తోచట్లేదు. ఇంకా ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి. లేదా మనం సమయం లేక చూసుకున్న రిఫరెన్సెస్ ఇప్పుడు మరలా చూస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. రండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటి. ఇప్పుడు చూడండి, ఈ యెరూషలేం పట్టణం అట, దానికి ప్రాకారం ఉందట. ఆ ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడిందట. ప్రాకారమే సూర్యకాంతంతో కట్టబడితే ఇక పట్టణం దేంతో కట్టబడింది? స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉందట. అసలు ఇటువంటి ఒక పట్టణంలో వాడిన మెటీరియల్ తో మనం భూమి మీద ఏమి కట్టలేమని నేను అంట. ఇంకా చూడండి, ఆ పట్టణపు పునాదులు, ప్రాకారపు పునాదులు గమనించండి. 19వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు. ఇప్పుడు మనం ఒక ఇంటికి ప్రాకారం వేస్తున్నాం అనుకుందాం. మాకు చిన్నప్పుడు ఒక ప్రాకారం ఉండేది ఒక ఇంటికి. దానిని మొక్కలతోనూ చెట్లతోనూ కట్టిన అనుభవం నాకు గుర్తుంది. చాలా క్రాటన్స్ తో కలిపి ప్రాకారం లాగా కట్టినట్టు నాకు గుర్తుంది. అలా స్తోమత కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క మెటీరియల్ తో పట్టణం లేదా ఆ ఇంటికి ప్రాకారాన్ని కట్టుకుంటాం. కానీ ఈ పట్టణానికి కట్టిన ప్రాకారం పైన కనిపిస్తున్న గోడ సూర్యకాంతపురాయి. పునాదులు చూడండి, ఏ పునాదులు? పట్టణంలో పునాదులు కాదు, ప్రాకారానికి వేసిన పునాదులు. మన భాషలో చెప్పాలంటే బౌండరీ వాల్. బౌండరీ వాల్ కి పైన కంటికి కనిపిస్తున్నదేమో సూర్యకాంతపురాయి.
కానీ దానిని పునాదిగా తీయడానికి, అంటే లోపల నుంచి బయటికి తీసుకుని వస్తున్న పటిష్టంగా ఉండడానికి వేసిన రాళ్ళు ఏంటట? అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. ఇప్పుడు చెప్పండి, కనీసం ఒక్క అమూల్యమైన రాయి అయినా ఇంట్లో ఉందా? ఉంటే మనం ఎక్కడ పెడతాం తెలుసా? మెడలో గాని వేళ్లకు గాని పెట్టుకొని దాన్ని చూసుకొని, నా దగ్గర డైమండ్ రింగ్ ఉంది తెలుసా, నా దగ్గర డైమండ్ నెక్లెస్ ఉంది తెలుసా అని కొద్దిసేపు చూపించుకొని మిగిలిన సమయం లాకర్లో దాచుకోలేక, అది ఎక్కడైనా మిస్ అవుతుందేమో అని దాని మీద ఉండే భయం ఇంత అంతా కాక దాని మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న బ్రతుకులు ఎన్నో ఎన్నెన్నో. ఇక ఒక్క రాయి కూడా లేని జీవితాలు ఇంకెన్నో. కాదా? ఆ 3 లక్షలు, ఆ 4 లక్షలు ఆ చిన్న రాయికి పెట్టే బదులు ఇంట్లో అవసరతలు తీరుతాయని మనం వేరే వాటికి వెచ్చిస్తాం. అటువంటిది మనం ప్రాకారంలో పునాది వేయడానికి అమూల్యమైన రత్నాలతో కట్టగలమా అండి? కట్టలేమని చెప్పండి. సత్యమే కదా, ఒప్పుకుందాం. కట్టలేం. ఇలాగే మనం ఫిజికల్ గా చెప్పుకుంటున్న ఈ రాళ్లతో మనం ఎలా అయితే కట్టలేమో, ఆ రోజు కూడా బబులోను దేశంలో, షీనారు దేశంలో వాళ్ళకి కనీసం మనం చెప్పుకుంటున్న కంకర రాళ్ళు కూడా దొరకనట్టున్నాయి. ఇక ఆత్మీయంగా రండి, ఆత్మీయంగా రండి. మనం మందిరంగా కట్టబడుతున్నాం. ఆ మాట చెప్తారా? మనం మందిరముగా కట్టబడుచున్నాం. మనం మందిరంగా కట్టబడుతున్నాం. మనం ఏ మందిరంగా కట్టబడుతున్నాం? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. చెప్పండి ఆ మాట. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నప్పుడు కట్టే వాళ్ళు కొంతమంది, కట్టబడుతున్న వాళ్ళు కొంతమంది. కట్టబడుతున్న అనుభవంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. కట్టే అనుభవంలో పని దొరికిన వాడు పనిలో ఉండాలి. అయితే ఎవరైనా సరే పునాది మీద ఏమేమి వేసి కడుతున్నాడో చూసుకోవాలి. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివి పెట్టండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇది చెప్పుతున్నది పూర్తిగా మనం ఆత్మ సంబంధమైన మందిరంగా, ఆలయంగా కట్టబడుచున్నాం కదా. అలా కడుతున్నప్పుడు ఒక్కొక్కరు దేనిని వాడి ఈ మందిరాన్ని కడుతున్నారో, ఈ ఆలయంగా కట్టబడుతున్నారో, రెండు వాని పని కనబడు నిమిత్తం
అగ్ని పరీక్షిస్తున్న ఒక కాలం గురించి ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు. కానీ ఆ రాళ్ళు ఒకసారి చూడండి, వెలగల రాళ్ళు అని ఒక పదం మనం అక్కడ చూస్తున్నాం. బంగారం, వెండి, వెలగల రాళ్ళు అని అంటే లోపల ఏ మెటీరియల్ అయినా వేసుకొని గోడలు కట్టచ్చు. లోపల ఏ మెటీరియల్ అయినా వేసుకొని పునాదులు కట్టచ్చు. కొన్ని గాలికి పడిపోతాయి, కొన్ని అగ్నికి కాలిపోతాయి, కొన్ని ఏం చేసినా కాలవు, కొన్ని ఏం చేసినా పడవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము విని దాని ప్రకారం నడుస్తున్న వానిని బండ మీద ఇల్లు కట్టుకున్న వానితో సమానంగా చెప్పారు. వాని ఇల్లుట వరదకు కాని గాలికి కాని పడిపోదని చెప్పారు. అలాగే వాక్యం వింటాడు, కానీ దాని ప్రకారం మాత్రం చెయ్యడు. వాని ఇల్లు ఇసుక మీద కట్టినట్టుగా చెప్పాడు. ఇలా మనం ఆత్మ సంబంధంగా మన హృదయ స్థితిని బట్టి మనం కట్టబడుతున్న కట్టుకుంటున్న లెవెల్ ని సూచిస్తూ ఉన్నారు. బండ మీద కట్టుకుంటున్న ఆ బండ క్రీస్తే అని మనకందరికీ తేటగా తెలుసు. ఆయనే అమూల్యమైన, ఏర్పరచబడిన ముఖ్యమైన మూలరాయని మనకి తెలుసు. కానీ ఈరోజు మనం గమనించవలసింది ఏంటంటే ఇవన్నీ ఉన్నది సియోనులో మాత్రమే. చెప్తారా? ఇవన్నీ ఉన్నది సియోనులో ఇవన్నీ మాత్రమే. ఉన్నది ఇవన్నీ సియోనులో ఉన్నది మాత్రమే. ఇవన్నీ ఉన్నది సియోనులో మాత్రమే. ఈ రోజు మీకు ఇంకొక రాళ్ళు చూపించబోతున్నాం. ఇంకొన్ని రాళ్ళు ఈరోజు మనం చూడాలి. నేను అనేది ఏంటంటే ఇవేవి కూడా ఈ బబులోను దేశంలో లేవండి, అది గమనించాలి. చెప్పండి, బబులోను దేశంలో రాళ్ళు లేవని. బబులోను దేశంలో రాళ్ళు లేవు. ఈ వెలగల రాళ్ళు లేవు అని చెప్పండి. ఈ వెలగల బబులోను దేశంలో వెలగల రాళ్ళు లేవు. ఇప్పుడు చూడండి, అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19-20 వచనములు. ఆ పట్టణ ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇవన్నీ రాళ్ళు భూమి మీద మనం చూస్తున్న వంటి రాళ్ళు కాదు. ఇవన్నీ శుద్ధమైన స్వచ్ఛమైన రాళ్ళు. ఇవన్నీ పరలోకంలో ఉన్న రాళ్ళు. నిజానికి పరలోకంలో కూడా
ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి పైనుంచి దిగి వస్తున్న, అంటే పర్వతంలోనే ఒక ఎత్తైన పర్వతంలో నుండి పైనుండి చూపిస్తుంటే ఇంకా పైనుండి దిగి వస్తున్న పట్టణం ఇలా కట్టబడిందట. అంటే పరలోకంలో ఎన్ని ఉన్నాయో ఆలోచిద్దాం. ఇంతకీ ఈ పట్టణం ఎవరో తెలుసా? ఇప్పుడు చదవండి 9వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. చూడండి, ఇటు రమ్ము అని పిలిచి చెప్తున్న మాట, గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను అన్నారు. అప్పుడు ఈ పట్టణం ఎవరు? గొర్రె పిల్ల యొక్క భార్య. చెప్పండి చెప్పండి, ఈ పట్టణం ఎవరు? గొర్రె పిల్ల యొక్క భార్య. గొర్రెపిల్ల యొక్క భార్య. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్యమైన, ముఖ్యమైన, ఏర్పరచబడిన మూలరాయి సియోనులో స్థాపించబడి ఉన్న ఆ రాయి ఎవరో కాదు, గొర్రెపిల్ల. సియోనులో స్థాపించబడిన గొర్రెపిల్ల. ఇక ఆ బండ మీద, ఆ గొర్రెపిల్ల మీద, ఆ మూలరాతి మీద పునాదులు పడుతున్నాయి. వారు అపోస్తలులు, ప్రవక్తలు. ఇక వాటి మీద కట్టబడుతున్న సంఘం ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల సంఘం. వాళ్ళందరూ కూడా పునాదుల దగ్గర నుండి ఈ అన్ని రాళ్ల వల్లే ఉంటారు. వాళ్ళు హృదయ స్థితి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవితం అన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే ఒకే శరీరాకృతి, 2 కాళ్ళు 2 చేతులు, ఇవే కదా మనకు కనిపిస్తాయి. నాకు కట్ చేసిన రక్తమే, నీకు కట్ చేసిన రక్తమే, ఇలాగనే కదా మనం పోల్చుకుంటాం. కానీ అగ్ని చేత బయలుపరచబడిన ఆ దినం అర్థమవుతుంది మనం రాయో, బంగారము, వెండో, గడ్డో, మరి ఇంకేంటో. అప్పుడు దేవుడు ఒక్కొక్కరికి కూడా ఇంతవరకు ఎవరు చూడని తెల్ల రాతిని కూడా ఉంచారండి, ఇస్తారట. గుర్తుంది కదా, 17వ వచనం 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం. మరియు అతనికి తెల్ల రాతినిచ్చును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును, పొందిన వానికే గాని అది మన ఎవరికి తెలియదు. అప్పుడు ఆ తెల్లరాయి వీటన్నిటిలో చెప్పబడిన రాయి కాదు, అది గిఫ్ట్ గా ఇవ్వబడబోతున్న రాయి. అప్పుడు అది ఇంకెంత అమూల్యమైన రాయో. ఇవేవి కూడా బబులోన్లో లేవు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఇవి బబులోన్లో లేవు. ఇవి షీనార్లో లేవు. ఇవి గనక తయారవుతుంటే వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
నువ్వు కొలిమిలో కాల్చబడుతున్నట్టు సువర్ణంగా రోజు రోజుకి మారుతుంటావే. నువ్వు శ్రమల గుండా వెళ్తూ నువ్వు మౌల్డ్ అవుతూ పరలోక పట్టణంగా తయారవుతూ ఉంటావే. ప్రభు కొరకు ఒక పాత్రగా తయారవుతున్నావు కదా. నీ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని మౌల్డ్ చేస్తున్నాడు కదా. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? బబులు. చెప్పండి ఎక్కడ? బబులోనులో. బబులోన్లో వాళ్ళకి టెన్షన్ అని చెప్పండి. బబులోనులో ఉన్న వాళ్ళకి టెన్షన్. వాడు ఎక్కడ స్కాటర్ అయినా వాడికి టెన్షనే. స్తోత్రం. పలకండి అన్నమాట. ఎక్కడికి స్కాటర్ అయిన వాడికి టెన్షన్. వాడు ఎక్కడ స్కాటర్ అయి ఉన్నా వాడికి టెన్షనే అని చెప్పండి. వాడు ఎక్కడికి స్కాటర్ అయినా వాడికి టెన్షన్. ఒక వచనం చదవండి. ఇక్కడ వరకు అర్థమైందా? బబులోన్లో రాళ్ళు లేవన్న విషయం అర్థమైందా? అర్థమైంది. వారికి ప్రతిగా ఏమున్నాయి? ఇటుకలు ఉన్నాయి. మళ్ళీ ఆ ఏరియాకి వెళ్దాం. కానీ బబులోన్లో వారికి ఎందుకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. రండి వెళ్దాం. ఇదే బబులోను దేశానికి వెళ్దాం రండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 7 నుంచి చదవండి 9 వచనాల వరకు. 7, 8, 9. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 7, 8, 9 వచనములు. అర్థహశస్త యొక్క దినములలో బిష్లామును, మిత్రిదాతును, టాబెయేలును, వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్థహశస్తకు ఉత్తరము రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహోమును, లేఖకుడగు షిమ్మయిను ఈ ప్రకారంగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్థహశస్త యుద్ధకు పంపిరి. అంతటా మంత్రియగు రెహోమును, లేఖకుడగు షిమ్మయియు, వారి పక్షముగానున్న తక్కిన వారైన దీనాయీయులను, అపసత్తాయులను, తర్పెలాయేలును, అపర్సాయులను, అర్కెవాయులను, బబులోను వారును, శూష్కనాయులను, డెహావేయులను, ఏలామీయులను. చదవనాక ఒక్క నిమిషం. వీళ్ళందరూ ఏకమవుతున్నారు. అందులో బబులోను వారు ఉన్నారు, చూసారా? అందులో అర్కెవాయువులు వారు ఉన్నారు, చూసారా? గమనించండి. వీరందరూ కూడా చేస్తున్న పని ఏంటో తెలుసా? లెటర్ రాస్తున్నారట. చెప్పండి, వీళ్ళందరూ లెటర్ రాస్తున్నారండి. వీళ్ళందరూ లెటర్ రాస్తున్నారు. వీళ్ళందరూ లెటర్ రాస్తున్నారు. ఏమని లెటర్ రాస్తున్నారు? రాజు గారికి లెటర్ రాస్తున్నారు. వీళ్ళందరూ ఏమని రాస్తున్నారు? రాజుకు లెటర్ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారో కాస్త గమనిద్దాం. చదువుతుండగానే వినడానికి ప్రయత్నం చేయండి. చదువునాను 10వ వచనం నుండి 10 నుండి ఎక్కడి వరకు అంటే 14 వరకు చదువు. ఓకే. ఎజ్రా 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఘనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యువతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము 1 వ్రాసిరి. వీరు రాజైన అర్థహశస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు.
వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకనుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియచేసితిమి. స్తోత్రం. ఇప్పుడు గమనిద్దాం, వీళ్ళందరికీ కూడా ఈ పట్టణంని బాగు చేసిన, ఈ ప్రాకారంను బాగు చేసిన టెన్షన్ పట్టుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దీని పునాదులు నిలిపి, ప్రాకారంను నిలిపి దాని పునాదులు గనక మరమ్మత్తు చేస్తే వీళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిందండి. వీళ్ళందరూ ఏకమైపోయారు. వీరిలో ఇంతమందిలో మనకి ఈరోజు ఫోకస్డ్ గా చూడవలసిన 2 గ్రూపుల వారు చూడండి. అక్కడ అర్కెవాయులను బబులోను వారును అని ఉన్నారే, వీరిద్దరు ఎవరో తెలుసా? ఈ షీనారు దేశపు వారు, ఈ బబులోను వారు. అర్కెవాళ్ళు అని చెప్పుతున్న వాళ్ళు ఎరెకు పట్టణం వాళ్ళు. షీనారు దేశంలోని బాబేలు, ఎరెక్కు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యముకు మొదలు, అతని రాజ్యమునకు మొదలు అని చదివామే. ఆ ఎరెక్కు పట్టణస్థులే ఈ అర్కెవాయు వాళ్ళు. బబులోను వారు అని చెప్పుతున్నప్పుడు ఈ విస్తీర్ణత ఎక్కడి వరకు చేరిందంటే, ఈ బబులోను వారు అని చెప్పుతున్న ఈ విస్తీర్ణత, వీళ్ళు స్కాటర్ అయి ఉన్నారు, ఒక దగ్గర లేరండి. వీళ్ళు స్కాటర్ అయి ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, మనకి ఈ కోరేషు పరిపాలిస్తున్న రాజ్యము మొత్తం, ఈ అర్థహశస్త పరిపాలిస్తున్న రాజ్యము మొత్తంలో వీళ్ళు స్కాటర్ అయి ఉన్నారు, ఒక దగ్గరే లేరు. కానీ వీళ్ళందరికీ కూడా పట్టణం కట్టబడుతుంటే సంతోషం ఉండదు, పునాదులు బాగవుతుంటే సంతోషం ఉండదు. నేను ఒక విషయం చెప్తా ఈరోజు, ఇంత కాంప్లికేటెడ్ గా కాకుండా ఒక సింపుల్ గా ఒకటి చెప్తాను చూడండి. ఒక వ్యక్తి దేవునికి మందిరంకు అర్హత కలిగిన ఒక రాయిగా తయారవుతుంటే, వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరూ బబులోను సంబంధులు. హృదయం ఉల్లసిస్తూ సంతోషిస్తూ ఉన్న వారందరూ సియోను సంబంధులు. అంతే. స్తోత్రం. తేటగా సూటిగా చెప్పిన ఒక మాట గట్టిగా పట్టుకోండి దయచేసి. ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన ప్రయాణంలో గుర్తుపట్టవలసిన గొప్ప సూచనలు. నువ్వు మేలే చేస్తావు, కానీ నీకు వ్యతిరేకంగా నిలబడతారు. కారణం వాళ్ళ ఆరిజిన్ ప్లేస్ బబులోను. దానికనే వారు నీకు ఎప్పటికైనా శత్రువులే తప్ప మిత్రులైతే కాదు. నీ శత్రువు అంటే పాముకి పాలు పోస్తున్న దాంతో సమానం. అది ఎప్పటికైనా కాటేస్తుంది. అది ఎంత సత్యమో శత్రువు మిత్రుడిగానే ప్రవర్తించినప్పటికీ కూడా, శత్రువు నువ్వు బాగుగా కట్టబడుతున్నప్పుడు నిన్ను చూసి మంచి మాటనే పలికినప్పటికీ కూడా లోపల హృదయం వాళ్ళకి కడుపు మండిపోతా ఉంటది, హృదయం మండిపోతా ఉంటది. కారణం వారు వచ్చిన ఆరిజిన్ ప్లేస్ వారు బబులోను సంబంధులు కనుక.
ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అక్క. ఆ, మీరు లోపల హృదయం లోపల ఉన్న ఒక ఒక ఉద్దేశము చూడండి. ఆ 12వ వచనం చూడండి. తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. యెరూషలేం ఏం పట్టణమట? చెడు పట్టణం అట. చెప్పండి అమ్మా, ఏం పట్టణం? చెడు పట్టణం. ఇప్పుడు రండి ప్రకటన గ్రంథానికి 21వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనము. ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. స్తోత్రం. పరలోకంలో పరిశుద్ధ పట్టణం, భూమి మీద చెడు పట్టణమే. అర్థమవుతుందా? ఉన్నారా అందరూ? నువ్వు ఎంత పరిశుద్ధంగా తయారవుతున్నా నువ్వు భూమి మీద ఒక్క వ్యక్తికి కూడా నిరూపించలేవు నానా. నువ్వు ఎంత మంచిగా తయారవుతున్నా నిన్ను తిరుగుబాటు చేస్తున్నావని అంటారు. నీకు హృదయంలో ఆత్మలో నిశ్చయిత నీకు ఉండాలి. నువ్వు ఎలా తయారవుతున్నావో, ఎంత ఇన్సైట్ ఉండాలో తెలుసా? నేను అంటాను, ఎదుటి వ్యక్తి మెప్పు కొరకు నువ్వు పని చేసావా, నువ్వు కట్టబడలేవు. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని నువ్వు కట్టబడుతున్నావా, నువ్వు కట్టబడలేవు. ఒకరు ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూసావా, నువ్వు తయారవ్వలేవు. ఈ రాళ్ళన్నీ ఊరికనే తయారయ్యా అనుకుంటున్నారా? మీరు సింపుల్ గా నెట్ లో కొట్టి చూడండి. ఒక్కొక్క రత్నం తయారవ్వాలంటే ఎంత ప్రెషర్, ఎంత వేడి, ఎంత అగ్ని ఉండాలో తెలుసా? అవేవి లేకపోతే దాని స్థితి బొగ్గు. నేను అంటాను, ఒక బొగ్గును తీసుకొని వెళ్ళి కావలసినంత అగ్నిలోను ప్రెషర్ లోను పెడితే అదే రత్నం పండి. అది ఏ ఏ స్థాయిలో రెడీ అవుతాయో అవన్నీ కూడా ఆ వెలగల రాళ్లుగా తయారవుతాయి. నువ్వు అగ్నిలోనికి అగ్నిగుండా వెళ్లకుండా ఈ లోకం నిన్ను శాపగ్రస్తమైనదని, తిరుగుబాటు చేసావు అందుకే ఇలా అవుతున్నావు అని ఎన్నో మాటలు అంటూ నిన్ను ఆపుతారు. ఒకటే కారణం ఏంటి తెలుసా? ఈ లోకానికి తెలుసు పరిశుద్ధమైనది ఏదో. ఈ రోజు ఒక్కటే, అది నీకు తెలిస్తే చాలు. హల్లెలూయా. ఓ శ్రేష్టమైన గ్రహింపచేయు శక్తి వ్యాపించును గాక. నువ్వెవరు, నువ్వు ఎలా కట్టబడుతున్నావో నీకు తెలియకుండా చెయ్యడమే ఈ లోకము యొక్క పన్నాగము. పట్టణము ప్రాకారములు పాడైపోయాయి అన్నప్పుడు ఆహాహా మంచి పని అయిందని చంకలు గుద్దుకున్న వీళ్ళు ఇంత జనాభా, ఇన్ని గుంపులు వాళ్ళు ఉన్నారు. నెహెమ్యా కదిలింపబడి వచ్చి పునాదులు బాగు చేస్తూ, ప్రాకారపు పునాదులు బాగు చేస్తూ ప్రాకారములు కట్టడానికి పూనుకుంటే, మందిరపు పని ఇక ఇతరమైన వారి ద్వారా కట్టబడుతుంటే
ఇన్ని ఆటంకాలు ఎందుకు వచ్చాయో తెలుసా? భూమి మీద ఉన్నవారు గుర్తుపడతారు. ఆ సమయం నువ్వెలా గుర్తుపట్టాలి? నీతో ఉన్నవారెవరో, నీతో లేని వారెవరో నీతో ఎలా గుర్తుపట్టాలి అంటే, కరెక్ట్ పీక్ మూమెంట్ వచ్చేసరికి నువ్వు గుర్తుపట్టగలవు. అప్పటి వరకు అందరూ ఒకలాగే ఉంటారు. కరెక్ట్ పీక్ మూమెంట్ వచ్చినప్పుడు సడన్ గా టర్న్ అవుతారు. అప్పుడే అర్థమవుతుంది నీకు, ఓకే అని. ఇది ఒక యుద్ధం. నువ్వు కట్టబడాలన్నా, నువ్వు కట్టాలన్నా యుద్ధమే. నువ్వు నామకార్థంగా అలా అలా వెళ్ళిపో, ఓకే ఓకే, లోకానికి ఓకే, అందరికీ ఓకే. కానీ ఇంత శుద్ధమైన పట్టణం కాదు, ఇంత పరిశుద్ధమైన పట్టణం అయితే అది కాదు. గొర్రెపిల్ల భార్య భార్యను చూపిస్తాను అని చెప్పినప్పుడు ఆ పట్టణం గురించి చెప్పుతున్న మాట పరిశుద్ధ పట్టణం. దేవుని మహిమ కలతై పరలోకం నందు నుండి అలా దిగి వస్తూ ఉందట. దాన్ని దేనితో పోల్చారో తెలుసా? చూడండి 11వ వచనం. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దాని వెలుగు కూడా రత్నమునే పోలి ఉందండి. దాని వెలుగును పోల్చాలన్నా మరలా ఇంకో రాయితోనే పోల్చాలి. ఏం రాయి? సూర్యకాంతపు రాయి. అర్థమవుతుందా? మన ముఖము ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, మన ముఖపు కవళికలు. ఏనాడన్నా సూర్యకాంతపు వెలుగు వెళ్ళే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు నానా? ఆలోచించండి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. హృదయం నిండా ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఉంటనే ఉంటది. ఆ ఒకటి ఎప్పటికీ తీరదు. దేవుణ్ణిలో ఉంటే ఒక సంతోషం ఉంటది. దాన్ని ఎందుకు దాచుకుంటావు? దాన్ని ఎందుకు దొంగల చేతికి అప్పగిస్తావు? ఓ మాట చెప్పనా? దేవుణ్ణిలో ఉండే సంతోషంను కప్పిపెట్టుకోకు. దానిని నీ ముఖంలో నుండి వెలుగు వలె బయటికి రాని. అనేకులు ఆ వెలుగునకు వస్తారు. ఆమేన్. ఇంకో మాట కూడా చెప్తా. అనేకులు ఆ వెలుగు చూడలేక చస్తారు. చావని. నువ్వు బాగుగా కట్టబడుతున్నావన్నా, నీ పునాదులు బాగుపడుతున్నాయన్నా, సంతోషించువారు మరలా ఆ సియోను సంబంధులు మాత్రమే. మిగిలిన వారందరూ కూడా వ్యతిరేకులు మాత్రమే. గుర్తుపట్టు. సియోనులోనే ఉన్నట్టుగా నటిస్తారు, కానీ వారు సియోను సంబంధులు కాదు కాదు కాదు. పైగా వారు పెడుతున్న పేరు బాగుగా లేనప్పుడు వారు సంతోషిస్తారు, బాగుపడుతున్నప్పుడు వారు తిరుగుబాటు చేయి పట్టణం అంటారు, చట్టణం అంటారు, అనేక పేర్లు పెడతారు. గుర్తుపట్టు. ఖచ్చితంగా ఈ పైన చెప్పబడిన ఏదో ఒక సంబంధులే వాళ్ళు.
వాళ్ళు దీనాయులు కావచ్చు, వాళ్ళు బబులోను సంబంధులు కావచ్చు, వాళ్ళు అపర్సాయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీరెవ్వరికి కూడా ఈ పట్టణం కట్టబడుట ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర రాళ్ళు లేవు. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర రాళ్ళు లేవండి. ఇంకొక మాట కూడా చదవండి, 13 వచనం చదువునానా? 13 జాగ్రత్తగా విందాం. 13 ఎజ్రా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యకయుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. వాళ్ళకి తెలుసు ఈ విషయం. రాజుకు తెలీదా? వీళ్ళు రాయాలా? రాజు దగ్గర నుంచే కదా వాళ్ళు వచ్చారు. వాళ్ళే చెప్తున్నారు కదా, నీ యొద్ద నుండి వచ్చిన వీరు అని కదా. చూడండి, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు. రాజు దగ్గర నుంచే కదా వాళ్ళు వచ్చారు. అదే రాజుకి ఏమని లిటికేషన్ పెడుతున్నారు చూడండి. ఒకవేళ ఈ పట్టణమును గాని కట్టేస్తే, ఈ ప్రాకారములు గాని నిలబెట్టేస్తే జరుగుతున్న కార్యం, రాజా నీకే నష్టం. ఏంట నష్టం? శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయ్యరట. ఎందుకు ఇవ్వరు? వీళ్ళందరికీ తెలుసండి ఆ పట్టణం ఏంటో. నీకు తెలిస్తే చాలు ఆ పట్టణం ఏంటో. ఆ పట్టణం గురించి చదవండి. ప్రకటన గ్రంథం 21-22 చదువునానా? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. 22 కూడా చదువునా? స్తోత్రం. 22 అదక్క. 23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. దీనికి ఇంకేది అక్కర్లేదండి. ఈ పట్టణం ప్రాకారం నిలవబెట్టి సరిగా కనుక ఆ పట్టణం కట్టబడితే దేవుడే దానిలో నివసించును. దానికి ఇంక ఏది అక్కర్లేదు. ఇంకొక వెలుగు కూడా అక్కర్లేదు. ఇంకొక రాజు కూడా అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టణం వారు ఇంకా మరి మిగిలిన రాజులకి మొక్కుతారా? పన్ను కడతారా? శిస్తు కడతారా? సుంకం? ఈ లోకంలో ప్రభు నేర్పించింది అదే. ఇదిగో యేసు ప్రభు దగ్గరకు వచ్చి కైసర్కి పన్ను ఇవ్వాలా వద్దా అని అడిగిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు గుర్తుపట్టండి. పూర్తిగా నీ అండర్లోకి వస్తే మేము వాళ్ళకి కట్టాలా వద్దా అని అడిగారండి. యేసయ్య ఒకటే చెప్పారు, భూమి మీద ఉన్నారు కదా, అందుకే సూపర్ సమాధానం ఇచ్చారు. ఏమని చెప్పారు? కైసర్కి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. వీళ్ళేం లిటికేషన్ పెడుతున్నారు? నీకు రావాల్సిన శిస్తు రాదు,
నీకు రావాల్సింది ఏది రాదు అని లిటికేషన్. నిజమా అది? చెప్పండి. కాదు. ఈ పట్టణపు వారు ఆ రాజే కదా పంపించారు కట్టుకోమని. ఆ రాజుకి నమ్మకంగా ఉండరా? ఉంటారు. కానీ ఎలాగైనా ఈ పట్టణం కట్టబడకూడదని వీళ్ళ సకల ప్రయత్నాలు. అవేవి నెరవేర్చబడకుండా ముందు కాలంలో జరిగాయి. ఆ మందిరం కట్టబడింది, అది వేరే విషయం. కానీ ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే, పట్టణము లోపల తయారవుతున్న రాళ్లను రాళ్ళు లేని వారు గుర్తుపడతారు. వారి కుళ్ళిపోవడానికి కారణం వాళ్ళకి ఉన్నది మట్టే. ఎంత ప్రయత్నించినా వాళ్ళకి, ఎంత కాల్చినా వాళ్ళకి రావట్లేదు. ఒక ఇటుక ప్లేస్ లో ఒక సూర్యకాంతపు రాయి రావట్లేదు. అదే వాళ్ళ ప్రాబ్లం. మన బాధ్యత సియోన్లో ఉన్నామా లేదా అని చూసుకోవడం. మన బాధ్యత బాగుగా కట్టబడుతున్నామా లేదా అని చూసుకోవడం. అనేకులు వ్యతిరేకంగా తయారయ్యి వస్తారు. భయపడకు, ముందుకు వెళ్ళు, కట్టబడు, తయారవు, సిద్ధపడు. ప్రార్థన చేస్తున్నాం అక్క. Hallelujah. Thank you, Jesus.